సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా. మీరు చూస్తున్నారు దుర్గా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి మీరు సింపుల్‌గానే మీ మొబైల్‌లోనే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, యాక్చువల్‌గా మేము ప్రీవియస్‌గా ఒక వీడియో కూడా చేసాం డ్రైవింగ్ లైసెన్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది. అదేంటంటే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ఆ వీడియో సూట్ అవుతుందనమాట. ఇప్పుడు కొంచెం ఓల్డ్ వాళ్ళకైతే ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి 2017 కాడి నుంచి 2022 దాకా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళు ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు వాళ్ళకి కూడా పనిచేస్తుంది. ఒకసారి చెక్ చేయండి. కాపోతే 2023 కాడి నుంచి 24 దాకా కొంచెం ప్రాసెస్ అయితే మారింది. ఆ వీడియో మన ఛానెల్‌లో ఆల్రెడీ ఉంది. ఆ వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేసాం. అది క్లిక్ చేసి డైరెక్ట్‌గా మీరు అది చూసి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మీరేం చేస్తారంటే ఈ వెబ్‌సైట్‌లోకి అయితే రావాలన్నమాట. ఈ వెబ్‌సైట్ వచ్చేసరికి ఎలా వస్తారంటే, నేను ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చేస్తారు. మొబైల్‌లో అయినా పర్లేదు, ల్యాప్‌టాప్‌లో అయినా పర్లేదు. లేదనుకుంటే మీరు వెబ్‌సైట్‌లోకెళ్ళి ఏపీఆర్‌టీఏ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఏపీఆర్‌టీఏ సిటిజన్ అని చెప్పేసి. మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుందనమాట. ఈ లింక్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది కదా! ఇక్కడ ఏదో ఒకటి సపోజ్ లైసెన్స్‌లోకెళ్ళి లర్నర్ లైసెన్స్ అని ఏదో ఒకటి క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా ఈ వెబ్‌సైట్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుందనమాట. ఇలా మీరు ఈ వెబ్‌సైట్‌లోకి అయితే వస్తారనమాట. ఇక్కడ చాలా ఉన్నాయి కదా ఆప్షన్స్. ఈ ఆప్షన్స్‌లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారంటే, ఇక్కడ స్టేటస్ అని ఉంటుంది కదా! స్టేటస్ దీన్ని క్లిక్ చేసుకోండి. దీని కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఆల్రెడీ. ఇక్కడ చూడండి, డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ 2 ఉన్నాయి కదా! మీరు గనక ఆధార్ కార్డ్‌తో డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు వితౌట్ అప్లికేషన్ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఆధార్ కార్డ్‌తో గాని, లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌తో గాని అయితే. ఇక్కడ చూడండి, సర్వీస్ టైప్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేసుకోండి. మీరు లర్నర్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేసుకుందాం అనుకున్నారా, డ్రైవింగ్ లైసెన్స్ అనేది. డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ మీకు సెర్చ్ బై అని చెప్పి ఉంటుంది. ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చి మీరు డౌన్‌లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారా? లేదనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఇచ్చి డౌన్‌లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారా? లేదనుకుంటే ఇష్యూడ్ ఆఫీస్ అంటే మీ ఆర్‌టీఓ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారా? అనేది ఉంటదనమాట. ఇక్కడ చూడండి, మన దగ్గర ఇవాళ ప్రస్తుతానికి వీడియోలో ఏందంటే ఆధార్ కార్డ్ నంబర్ కాబట్టి ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా డౌన్‌లోడ్ చేద్దాం. ఆధార్ కార్డ్ క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలనమాట. మీ ఆధార్ కార్డ్ నంబర్ కూడా ఇచ్చేసినాక నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలనమాట. ఇలా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసేసినాక మొబైల్ నంబరు ఇచ్చినా ఇప్పుడు ఏం కాదు. సెర్చ్ క్లిక్ చేసేయండి డైరెక్ట్‌గా. మీకు ఇక్కడ రావటం అయితే జరుగుతుందనమాట. ఇక్కడ చూడండి, డౌన్‌లోడ్ డీల్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు డౌన్‌లోడ్ అయితే అయిపోతుందనమాట. ఒకసారి నేను ఓపెన్ చేసి చూస్తాను. చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో కూడా. చూడండి, ఈ విధంగా అయితే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సింపుల్‌గానే మీ మొబైల్‌లోనే ఈ విధంగా, లేదనుకుంటే ల్యాప్‌టాప్‌లో అయినా సరే. ఓకే ఫ్రెండ్స్, మీరు మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ నుంచి పొందాలనుకుంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండనమాట. ఓకే ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.